హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ ఇంకా మెంతెం కూర వేసి కూర చేసుకుందాము. దాన్ని మూకిడి పెట్టుకున్నాను. కొద్దిగా వంకాయలు ఫ్రై చేసుకుందాం అండి. దానికి ఆయిల్ వేసాను. డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక 400 గ్రామ్స్ ఉన్నాయండి వంకాయలు, కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేద్దాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం అండి. ఇది ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ని. ఏమైనా తప్పులు ఉంటే తప్పకుండా కామెంట్లో రాయండి. ఇవి 80% కుక్ అయ్యాయండి. ఇప్పుడు తీసేస్తున్నాను. ఇవి ఆవాలు వేసుకుందామండి. అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ తీసేసాను, కొద్దిగా ఆయిల్ ఉంచాను. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక ఆనియన్ కట్ చేశాను. అట్లాగే మెంతం కూర కూడా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక చిల్లీ కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఇందులో కలిపేసుకుందాం ఇప్పుడు. బాగా మిక్స్ చేద్దామండి ఇప్పుడు. ఇది కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందామండి. బాగా కలుపుకుందాం. మళ్ళీ ఇది కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. టమాటా వేసేసుకుంటున్నాను. ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఇది కారం అన్ని దినుసులు వేసి పట్టిన కారం అండి. 2 స్పూన్లు వేస్తాను. ఈ కారం లేని వాళ్ళు ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ మామూలు కారం వేసేసి మూత పెట్టుకుందాం. సరే కలుపుకుందాం. టమాటా అంతా మగ్గిపోయింది. సో ఇప్పుడు వంకాయ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, అది కలిపేస్తాను ఇప్పుడు. కొత్తిమీర కూడా వేస్తున్నాను దాంతోపాటు. బాగా కలుపుకుందాం మళ్ళీ. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందామండి. మూత తీసి చూద్దామండి. అంతే అండి, అయిపోయింది కర్రీ. స్టవ్ పెట్టేస్తున్నాను.
తప్పకుండా అందరూ ట్రై చేయండి, ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.